తాజాగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఐపీఓని అయితే ప్రకటించారండి. 2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్ళబోతున్నారు. ఎప్పుడైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్ళారు, అంటే ఈవీ సెగ్మెంట్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్ళినప్పుడు చాలా బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక ఈవీ డొమైన్ లో ఇప్పుడు అంత బజ్ క్రియేట్ చేసిన ఐపీఓ ఏదైనా ఉందంటే అది ఏథర్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్తున్న తరుణంలో వీళ్ళ స్ట్రెంగ్స్ ఏమై ఉండొచ్చు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడి ఛానల్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ విషయం ఏంటంటే, నాకు స్టాక్ మార్కెట్ కానివ్వండి ఐపీఓ మీద అవగాహన అయితే లేదండి, బట్ ఈవీ ఇండస్ట్రీ మీద అయితే అవగాహన అయితే ఉంది. ఏథర్ ఎనర్జీ కంపెనీ ఏదైతే ఉందో దాదాపుగా ఒక 10 సంవత్సరాల పైగా ఈవీ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ పరంగా దాని యొక్క టెక్నాలజీ పరంగా అయితే మీకు సమాచారం అయితే ఇస్తాను. అలానే ఐపీఓకి వెళ్లే ముందు సాధారణంగా ఏదైనా కంపెనీ వాళ్ళు వాల్యుయేషన్స్ కొన్ని చేసే ముందు, అంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, వాటి గురించి నేను చెప్తాను. అంతేగాని ఇది ఐపీఓలో హిట్ అవుతుందా లేకపోతే ఫ్లాప్ అవుతుందా అనే దాని గురించి నేను మాట్లాడలేదు. కేవలం దీని టెక్నాలజీ పరంగా యాజ్ ఏ ఈవీ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే దీని గురించి అయితే మీకు చెప్తాను. మొదటిగా ఏథర్ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు 2013 సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో అయితే ఉండడం జరిగింది. వీళ్ళు అప్పటి నుంచి వీళ్ళ వర్క్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇనీషియల్గా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మోడల్ డెవలప్ చేయడం అంతా అక్కడ స్టార్ట్ చేశారు. 2018లో వీళ్ళు ఏథర్ ఎనర్జీ సంబంధించిన ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. దానికంటే ముందు ఏథర్ 340 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత 450 సిరీస్ నుంచి వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తీసుకురావడం జరిగింది. వీళ్ళ కంపెనీ నుంచి ముఖ్యమైన పాయింట్ ఏమైనా చెప్పాలంటే, అసలు భారతదేశ మార్కెట్కి ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు. అలానే టచ్ స్క్రీన్ డిస్ప్లేతో 4G కనెక్టివిటీతో ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా ఆఫర్ చేసిన కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు. ఇప్పుడు మనం ఇటువంటి కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్తున్నారంటే ఫస్ట్ ఫైనాన్షియల్ పరంగా అయితే చెక్ చేసుకుంటారు. ఎవరైనా ఐపీఓకి లిస్ట్ చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. మొదటిగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎంత వాల్యుయేషన్తో వీళ్ళు ఈ ఐపీఓకి వెళ్తున్నారంటే 11,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్తో, అంటే వాళ్ళ కంపెనీ వాల్యుయేషన్ 11,000 కోట్ల రూపాయలు చూపించి ఈ ఐపీఓకి వెళ్తున్నారు అనమాట. ఈ ఐపీఓలో వీళ్ళు ఎంత ఫండ్ రైజ్ చేద్దాం అనుకుంటున్నారంటే 3,700 కోట్ల రూపాయల నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ఐపీఓలో షేర్లు అయితే ఇష్యూ చేయబోతున్నారు. వాస్తవానికి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 17,000 కోట్ల వాల్యుయేషన్ తో అయితే ఐపీఓకి వెళ్దాం అనుకున్నారు. బట్ తర్వాత వీళ్ళ వాల్యుయేషన్ తగ్గించుకుని 11,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్ అయితే ఇప్పుడు ఐపీఓకి వెళ్తున్నారు. సాధారణంగా ఒక కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మరియు గ్రోత్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే గత 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ పరంగా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అలానే వీళ్ళ యాన్యువల్ రెవెన్యూ గ్రోత్ అనేది 30 నుండి 40% వరకు అయితే పెరగడం జరిగింది. ఇది మేజర్ గా వీళ్ళు చెప్తున్నారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో సుమారుగా ఒక 250 నుండి 350 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ పరంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. నెక్స్ట్ మార్కెట్ పొజిషన్ మరియు ఇండస్ట్రీ అవుట్లుక్, ఇది కూడా ఇంపార్టెంట్ ఐపీఓకి వెళ్ళేటప్పుడు. దీని పరంగా ఏథర్ ఎనర్జీ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ప్రీమియం ఈవీ సెగ్మెంట్ లో అయితే ఉన్నారు. రెండోది దీనికి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన ఈవీ సబ్సిడీస్ అనే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇందులో మెన్షన్ చేయని పాయింట్ ఏంటంటే రీసెంట్ గా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రెస్తాన్ కూడా బడ్జెట్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. ఇక మార్కెట్ పరంగా ఓవరాల్ గా సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ కామెంట్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఈ మార్కెట్ సుమారుగా 10 నుండి 15% ఈ పర్టికులర్ సెగ్మెంట్ కి ఉండొచ్చు అనేది ఒక అవగాహన కింద అయితే ఉంది. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్ పరంగా. అలాగే రాబోయే దశాబ్ద కాలంలో ఈవీ మార్కెట్ బాగా పెరుగుతుందని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే బిజినెస్ మోడల్ మరియు కాంపిటేటివ్ అడ్వాంటేజ్, అంటే పలానా కంపెనీ ఏదైతే ఐపీఓకి వెళ్తున్నప్పుడు వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటనేది చెక్ చేయాలి. సో వీళ్ళు ప్రధానంగా చూసుకున్నట్లయితే వీళ్ళ హై క్వాలిటీ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎకో సిస్టమ్ ద్వారా, అంటే ఛార్జింగ్ నెట్వర్క్, డిజిటల్ సర్వీసెస్ ద్వారా వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటు వీళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ స్ట్రాంగ్ బ్రాండ్ రికగ్నిషన్ అనేది వీళ్ళకి అయితే ఉంది. ఇంకోటి క్వాలిటీ పరంగా కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ పరంగా యాజ్ ఆఫ్ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే క్వాలిటీ పరంగా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి క్వాలిటీ ఆఫర్ చేస్తుందని చెప్పి కస్టమర్స్ అయితే చెప్తున్నారు. ఇండస్ట్రీ పరంగా దీని మీద కామెంట్స్ ఏం చేస్తున్నారంటే R&D పరంగా ఏదైతే కంపెనీ వాళ్ళు మంచి R&D మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి టెక్నాలజీ పరంగా కానివ్వండి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ పరంగా కానీ మంచి ఎడ్జ్ అయితే ఉంటుందని ఇండస్ట్రీ పరంగా వస్తున్న కామెంట్స్. నెక్స్ట్ మేనేజ్మెంట్ మరియు కార్పొరేట్ గవర్నెన్స్ కూడా చెక్ చేస్తారు ఐపీఓకి వెళ్ళేటప్పుడు. దీని పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లీడర్షిప్ టీమ్ అయితే ఉంది. ఆటోమేటివ్ మరియు ఫైనాన్స్ సంబంధించిన టీమ్ అయితే హైర్ చేసుకున్నారు. కమ్యూనికేషన్ పరంగా ట్రాన్స్పరెంట్ గా కమ్యూనికేషన్ అయితే ఉందని చెప్తున్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్స్ కూడా అయితే వీళ్ళైతే చేస్తున్నారు. ఇక యూజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్, దీని గురించి మాట్లాడే ముందు నేను ఒకసారి రిస్క్ అండ్ ఛాలెంజెస్ గురించి కూడా చెప్తాను. వీళ్ళు ప్రెసెంట్ ఉన్న ఈవీ సెగ్మెంట్ లో
ఏథర్ ఎనర్జీకి ఉన్న కాంపిటీషన్ అంటే విపరీతమైన కాంపిటీషన్ అయితే ఎదురవుతుంది. చాలా బ్రాండెడ్ కంపెనీస్ అయితే ఉండడం వల్ల వీళ్ళకున్న రిస్క్స్ కానీ ఛాలెంజెస్ దీంట్లోకి వస్తుంది. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ పరంగా ఏంటంటే గ్లోబల్ సప్లై చైన్ కన్స్ట్రెయిన్స్ అయితే ఉన్నాయి. రా మెటీరియల్ కాస్ట్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే లిథియం సంబంధించిన యాజ్ ఆఫ్ నో మనకి లిథియం సంబంధించిన రా మెటీరియల్ ఏదైతే ఉందో ఇతర దేశాల నుంచి స్టోర్ చేస్తున్నాం, దాన్ని బట్టి అక్కడ ప్రైజెస్ బట్టి కూడా ఇక్కడ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ అనేది డిపెండ్ ఉంటుంది. ఇక్కడ ఏథర్ నుంచి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్నింటిలో కూడా లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా రిస్క్ అండ్ ఛాలెంజెస్ కిందకైతే వస్తుంది. ఇక యూజ్ ఆఫ్ ప్రొసీడ్స్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ స్కేలింగ్ చేస్తామని చెప్తున్నారు, R&Dని ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు. మార్కెట్ పెనెంట్రేషన్ ఇండియాలోని ఓవర్సీస్ లో కూడా ఏథర్ ఎనర్జీకి కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఇది వీళ్ళ యూజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ పరంగా పాయింట్. దీని గురించి ఇప్పుడు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. DHRPకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అంటే ఫైలింగ్ చేసే ముందు ఐపీఓకి వెళ్లే ముందు వీళ్ళ స్టాక్ మార్కెట్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అందులో వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 7,500 మిలియన్ రూపాయలు R&D కోసం అయితే ఖర్చు పెడతామని చెప్తున్నారు వచ్చే 3 సంవత్సరాల్లో. ఫైనాన్షియల్ ఇయర్ 2020 సంవత్సరంలో 580 మిలియన్ రూపాయలు, దాంట్లో 280 మిలియన్ రూపాయలేమో మ్యాన్ పవర్ కి, 300 మిలియన్ రూపాయలేమో నాన్ మ్యాన్ పవర్ కాస్ట్ కోసం ఖర్చు పెడతామని చెప్తున్నారు. 2026లో 2,430 మిలియన్ రూపాయలేమో ఖర్చు పెడతామని చెప్తున్నారు. దాని స్పెసిఫిక్ గా మ్యాన్ పవర్ కి అయితే ఎంత అని చెప్తున్నారు, అలానే నాన్ మ్యాన్ పవర్ కి అయితే ఎంత అని చెప్తున్నారు. ఇక 2027 సంవత్సరంలో అయితే కనుక 2,450 మిలియన్ రూపాయలు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. 2028 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ కి 2,040 మిలియన్ రూపాయలు అయితే ఖర్చు పెడతామని చెప్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళు ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్ కి ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఫ్యాక్టరీ 3.0ని మహారాష్ట్రలో అయితే వీళ్ళు ప్రొడక్షన్ ఎక్స్పాన్షన్ కోసం అయితే ఫ్యాక్టరీని కూడా పెడుతున్నారు. దీనికోసం 9,222 మిలియన్ రూపాయలు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. ఇక ఫస్ట్ ఫేజ్ వచ్చి జనవరి 2025 నుండి మార్చ్ 2027 ఈ టైం లైన్ అయితే పూర్తి చేస్తారనమాట. ప్లాండ్ ప్రొడక్షన్ కెపాసిటీ సుమారుగా 5 లక్షల ఎలక్ట్రిక్ 2-వీలర్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. మార్చ్ 2027 సంవత్సరానికి పొటెన్షియల్ ఎక్స్పాన్షన్ చూసుకున్నట్లయితే సంవత్సరానికి 10 లక్షల ఎలక్ట్రిక్ 2-వీలర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇవి ఐపీఓకి వెళ్లే ముందు ఒక కంపెనీకి గమనించాల్సిన కొన్ని కీ ఫ్యాక్టర్స్. దానికి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకు ఉన్న అడ్వాంటేజెస్ అంటే వీళ్ళ స్ట్రెంగ్స్ ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారు ఆ సమాచారం అయితే చూసారు. అలానే నేను కొన్ని స్ట్రెంగ్స్ ఏమైనా వీళ్ళకున్న ఛాలెంజ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకున్న యాజ్ ఆఫ్ నో మార్కెట్ పరంగా కొన్ని సమాచారం కూడా చూద్దాం. ప్రెసెంట్ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 3 రకాల వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ ఏథర్ రిస్తా, ఇది ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 1,10,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్తే ఏథర్ రిస్తా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మల్టిపుల్ వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది రీసెంట్ గా తీసుకొచ్చారు ఇది. దాని తర్వాత ఏథర్ 450 2020 సంవత్సరం మోడల్లో 1,20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ దీన్ని తీసుకొచ్చారు. 160 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఈ వేరియంట్ ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏథర్ 450 ఏపెక్స్, ఇది హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. దీన్ని 2 లక్షల ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ట్రూ రేంజ్ 130 కిలోమీటర్లు, టాప్ స్పీడ్ 100 కిలోమీటర్తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి స్కూటర్స్ పరంగా మీరు వీళ్ళు ఆఫర్ చేస్తున్న మోడల్స్ అయితే వీళ్ళకి ఇంకొన్ని బిజినెస్ మోడల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. భారతదేశంలో 2-వీలర్ పరంగా అతిపెద్ద ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏథర్ ఎనర్జీకి అయితే ఉంది. 3,800 యాక్టివ్ గ్రిడ్స్ అనేవి ఏథర్ ఎనర్జీ కంపెనీలు అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని ద్వారా ఎవరైనా ఏథర్ ఎనర్జీ కస్టమర్స్ ఛార్జ్ చేస్తే డబ్బులు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ దాంతో పాటు వీళ్ళకు యూనిక్ ఫీచర్ ఏంటంటే 8 ఇయర్స్ బ్యాటరీ ప్యాక్ వారంటీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఆఫర్ చేస్తున్నారు. 70 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ అష్యూరెన్స్ కూడా ఇస్తున్నారు 8 సంవత్సరాలు అయిన తర్వాత. బట్ ఇది అడిషనల్ పేమెంట్ చేస్తే మాత్రమే, ప్రీమియం ఎవరైతే ప్రో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ బెనిఫిట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫైనాన్షియల్ పరంగా ఒక కంపెనీని ఐపీఓకి వెళ్లే ముందు ఖచ్చితంగా గమనించేది అంటే ఆ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ సంబంధించిన సేల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు ఆటోమోటివ్ ఫీల్డ్ అయితే ఉన్నారు, వెహికల్స్ అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళ మంత్లీ సేల్స్ రిపోర్ట్ కూడా ఇంపార్టెంటే. సో ఒకసారి మన ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ సేల్స్ ఫిగర్ ని ఒకసారి గమనిస్తే కనుక 2024 సంవత్సరం ఏప్రిల్ నుంచి చెక్ చేసుకుంటే 4,000 నుంచి మేలో 6,000 పెరిగింది, జూన్ లో కొంచెం పెరిగింది, దాని తర్వాత జూలైలో 10,000కి వెళ్ళింది, ఆగస్ట్ లో 11,000, సెప్టెంబర్ లో 12,000, అక్టోబర్ లో 16,000, నవంబర్ లో 12,000 సేల్స్, డిసెంబర్ లో 10,000 సేల్స్, జనవరిలో 12,000 సేల్స్. ఇలా ఒక స్ట్రాటజిక్ అంటే గ్రోత్ నే వీళ్ళు సూచిస్తున్నారు అన్నమాట. ఇది దీనికున్న ఏథర్ ఎనర్జీ కంపెనీ ప్రాజెక్ట్ చేస్తున్న ఫిగర్స్. అంటే ఇనీషియల్ గా సుమారుగా 4,000 ఫిగర్లు ఉన్న సేల్స్ రిపోర్ట్ కాస్త బట్ ఇప్పుడు మినిమం చూసుకుంటే 9,000, 10,000 ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ తో వీళ్ళు ఆ కన్సిస్టెన్సీని అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఇది చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ సేల్స్ అనమాట. ఇది 2020 సంవత్సరం ఫిబ్రవరిలో లాస్ట్ మంత్ వచ్చిన సేల్స్. అందులో కూడా 11,000 2-వీలర్స్ అమ్మకాలతో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 3వ స్థానంలో అయితే కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది ఓవరాల్ గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి మోడల్స్ ఆఫర్ చేస్తున్నారు, అలానే వీళ్ళ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి అయితే ఉన్నారు, ఫైనాన్షియల్ గా వీళ్ళ ప్రీవియస్
గ్రోత్, మార్కెట్ గ్రోత్ ఎలా అయితే ఉంది, అలానే వీళ్ళు ఐపీఓకి ఎంత వాల్యుయేషన్ తో వెళ్తున్నారు సమాచారం అనేది కూడా మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ రోజుకి కూడా ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లోనే ఉన్నారు. ఒకసారి మీరు గమనిస్తే 2024 సంవత్సరం ఏప్రిల్ తర్వాత నుండి వీళ్ళ సేల్స్ మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చినాయి. దానికి కారణం ఏథర్ రెస్టా అనే ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్. ప్రీవియస్ గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 450 సిరీస్ మీద ఆధారపడ్డారు. బట్ ఎప్పుడైతే ₹1,10,000 సెగ్మెంట్ లో రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారో ఆ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటరే వీళ్ళ సేల్స్ కి కీ ఫ్యాక్టర్ కింద మారింది. లేకపోతే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ రోజుకి కూడా ఒక 4,000 5,000 మార్కులోనే ఉండే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఆ ప్రైస్ సెగ్మెంట్ ను కూడా ఇప్పుడు అధిగమించి రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడం వల్ల ఇతర కాంపిటేటర్స్ పరంగా ఎక్కువ మోడల్స్ కూడా వీళ్ళు డిస్ప్లే అయితే చేయగలుగుతున్నారు. మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్లే ముందు వీళ్ళకి కనిపిస్తున్న కొన్ని స్ట్రెంగ్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎవరైనా ఐపీఓకి వెళ్లే ముందు మీరు నిజంగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం, ఐపీఓకి వెళ్దాం అనుకుంటే మరింత రీసెర్చ్ అయితే చేయండి. ఈవీ ఇండస్ట్రీ పరంగా ఏథర్ ఎనర్జీకి గత 12 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలు అయితే ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన సమాచారం అయితే ముందైతే పెట్టడం జరిగింది. ఇక ఏథర్ ఎనర్జీ కంపెనీలు ఐపీఓలో సక్సెస్ అవుతుందా లేదా అనేది మనకి వచ్చే నెలలో అయితే తెలవబోతుంది. ఎందుకంటే వీళ్ళు 2020 సంవత్సరం ఏప్రిల్లో ఐపీఓకి వెళ్ళబోతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కరెంట్ కోసం ఎంవీఎస్ఆర్ తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.